హలో హాయ్ అందరికీ. శనగపప్పు పాలకూర వడలు అయితే నేను చేస్తున్నాను. ఫుల్ వీడియో చూడండి, మీరు కూడా ట్రై చేయండి. శనగపప్పు పాలకూర రెండింటి కాంబినేషన్లో అద్దరిపోతాయండి. ఈవినింగ్ స్నాక్స్లా చేసుకోవచ్చు, లేకపోతే మార్నింగ్ అయినా టిఫిన్లా చేసుకోవచ్చు. సూపర్ అని చెప్పొచ్చు. మన హెల్త్కి రెండు మంచి బెనిఫిటే. శనగపప్పు మంచి ప్రోటీన్ అండ్ పాలకూర కూడా మంచి గ్రీనరీ కాబట్టి మన హెల్త్కి, కంటికి, హార్ట్కి చాలా మంచిది. ఇప్పుడు పాలకూర కూడా డాక్టర్లు ఎక్కువ చెప్తున్నారు ఆకుకూరలు ఎక్కువ తినమని. అందుకోసం అయితే ఇప్పుడైతే శనగపప్పునైతే ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని మంచిగా ఒక 3-4 అవర్స్ అయితే నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలి. మనకి శనగపప్పు నానిందంటే ఈజీగా చేసుకోవడానికి ఉంటుంది. ఇంకా పాలకూర చిన్నగా, అంటే మరీ చిన్నగా కట్ చేసుకోవాలి. సూపర్ అని చెప్పొచ్చు. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఆకుకూరల్లో కాబట్టి మనకు వాటర్ అయితే అస్సలు అవసరం లేదు. మిక్స్ చేసుకుంటప్పుడు ఒక 4 అయితే నేను తీసుకుంటున్నాను. 4 కట్టలు. ఆకుకూర తొందరగా కుక్ అవుతుంది, తొందరగా మెల్ట్ అయిపోతుంది. ఇలా నోట్లో వేసుకుంటే అలా మెల్ట్ అయిపోతుంది. ఒక 2 టైమ్స్ అయితే నేను వాష్ చేశాను. ఇప్పుడు మంచినీళ్ళు వేసి అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. అది కొంచెం నానడానికైతే టైం పడుతుంది కాబట్టి మన పాలకూరని మంచిగా చిన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాము. ఆ లోపు మన శనగపప్పు కూడా నానిపోయింది. చూసారు కదా, ఒక 3 అవర్స్ అయితే నేను నానబెట్టుకున్నాను. మీరు కూడా 3 అవర్స్ నానబెట్టుకోండి. ఇప్పుడైతే మిక్సీ బౌల్ తీసుకొని దాంట్లో కొద్దిగా వేసుకొని మిక్స్ అయితే పట్టేసుకుందాము. చాలా బాగా వస్తాయండి, నిజంగా చెప్తున్నా. 1కి 4 అసలు ఆ రోజు చేశానా అంటే ఇలా అయిపోయాయి. మా పిల్లలు లట్టుకున్న తినేశారు. సూపర్ అండి, నిజంగా చెప్తున్నా. కొంచెం బరకగా మిక్స్ చేసుకోవాలి, మరీ మెత్తగా కూడా కాదు. ఇలా ఉంటే సరిపోతుంది. అక్కడక్కడ పలుకుల్లా తగిలితే మంచిగా తినాలని ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట పంటి కింద. ఇలా ఉంటే సరిపోతుంది. అస్సలు వాటర్ అయితే యాడ్ చేయొద్దు. మనకు పాలకూరలో వాటర్ ఉంటుంది కాబట్టి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా మొత్తం మిక్సీ పట్టేసి బౌల్లో వేసేసుకుందాము. 2 బాయిల్ అయితే అయిందనమాట. ఎంత బాగుందంటే పప్పును కూడా ఇలా తినేయాలనిపిస్తుంది. నోరు ఊరుతుంది చూస్తేనే. ఇంకా ఏదైనా చేసేటప్పుడు కొంచెం అలా ఫీల్ అవుతాం, కానీ చేసిన తర్వాత తినేటప్పుడు భలే అనిపిస్తుంది. ఆనియన్స్ని కూడా నేను కొంచెం బరకగా మిక్సీ పట్టాను, ఎందుకంటే కొంచెం లావుగా ఉంటే చేయడానికి అంత రాదని చెప్పేసి. పాలకూరని మంచిగా చిన్నగా కట్ చేసుకొని కడిగి అయితే బౌల్లో వేసుకోండి. మంచిగా కడుక్కోవాలి, ఎందుకంటే ఆ కూరల్లో కొంచెం మట్టి అక్కడక్కడ ఉండిపోతుంది కాబట్టి. నేను ఆనియన్స్ను అండ్ కరివేపాకును కూడా పేస్ట్లా చేశాను. మా వాళ్ళు ఏది కనిపించినా, ముఖ్యంగా కరివేపాకు కనిపిస్తే తీసి పక్కన పెట్టకుండా ఉండరు. అందుకని ఇలా మిక్సీ పట్టి వేస్తేనే వాళ్ళు కరెక్ట్గా కడుపులోకి వెళ్ళిపోద్ది. అందుకే నేను మిక్సీ పట్టి వేస్తున్నాను. మీరు కూడా ఈ టిప్ ఫాలో అవ్వండి, ఎందుకంటే పిల్లల కోసం ఏది చేసినా వాళ్ళకి ఇప్పుడు తెలియదు, ఒక ఏజ్ వచ్చాక తెలిసింది. వాళ్ళు ఇప్పుడు మనం ఏది చెప్పినా వినరు కాబట్టి ఇలాంటి కొన్ని టిప్స్ వాడి చేస్తేనే బెటర్. దీంట్లో కొంచెం జీలకర్ర, సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే అల్లం పేస్ట్, మోస్ట్లీ అల్లం పేస్ట్ మన ఇంట్లో యూజ్ చేసింది చేయండి, ఎందుకంటే దుకాణంలో తెచ్చి వేసుకుంటే అంత బాగుండదు. ఇవన్నీ కలిసేటట్టు కలుపుకోండి. పాలకూరలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం వాటర్ అస్సలు వేయాల్సిన అవసరం లేదు. నాకు పాలకూర ఎక్కువ అనిపించింది, అయినా సరే నేను అలాగే చేశానమాట. మీరు పప్పుకు తగ్గట్టుగా కొంచెం ఆకుకూర తక్కువ వేసుకున్నా ఏం పర్లేదు. కాకపోతే నేను ఆకుకూరనే ఎక్కువగా వేశాను, నాకు ఇంట్రెస్ట్ కాబట్టి. పాలకూరని ఫ్రై చేసిన, అంటే వడలు వేసిన తర్వాత ఇలా నోట్లో పెట్టుకుంటే మెల్ట్ అయిపోతుంది, అంత సాఫ్ట్గా కుక్ అయిందనమాట. పాలకూరకు పెద్ద టైం పట్టదు కదా, అసలే నాజుగ్గా ఉంటుంది. చూడడానికి హెవీగా కనిపిస్తుంది కానీ చాలా సున్నిత మనస్తత్వం అంటారు కదా, అలా ఉంటుంది అనమాట పాలకూర. చూడ్డానికి మాత్రం హెవీగా కనిపిస్తుంది. ఇవన్నీ కలిసేటట్టు కలుపుకున్న తర్వాత పొయ్యి వేయించుకొని కడాయి అయితే పెట్టేసుకుందాము. ఇంకా సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇంకా వడలు చిన్నగా కొద్దిగా పిండి తీసుకొని ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా ఒకసారి అయితే చూసుకొని, చూసారు కదా, ఇలా చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఎక్సలెంట్ అండి. మా పిల్లలు ఈవినింగ్ రాగానే యమ్మీగా ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే, మమ్మీ డైలీ చేయొచ్చు కదా ఈవినింగ్ స్నాక్స్ అన్నారు. కొన్నిసార్లు టైం సెట్ అవ్వక నేను చేయను అనమాట, ఒకసారి చేస్తాను. ఎందుకంటే అన్ని టైంలో మనమే కాదు కదా, ఒక్కొక్కసారి పని ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, ఒక్కోసారి తక్కువగా ఉంటుంది. మోస్ట్లీ నేను ఇలాంటి కుకింగ్ కానీ లేకపోతే ఇలాంటి వర్క్ ఉన్నప్పుడు ఇంట్రెస్ట్గానే చేయడానికి చూస్తాను, అసలు ఆశపడిన అనమాట. ఇలా ఒక్కొక్కటి మంచిగా చేసుకొని చిన్న వడల్లా వేసుకొని అందులో వేసుకుంటే మంచిగా డీప్ ఫ్రై, అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు అన్నీ వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా వస్తే సరిపోతుంది అనమాట. చాలా క్రిస్పీగా, నాజుగ్గా, లోపల పాలకూర మెత్తగా అండ్ పప్పు క్రిస్పీగా సూపర్ అని చెప్పొచ్చు. మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తుంటాయి అన్నమాట. చూసారు కదా, ఇలా ఒక వాయి తర్వాత ఒక వాయి అన్నీ వేసుకుంటే సరిపోతుందన్నమాట.
ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయంటే అన్నీ కూడా ప్లేట్లో అరేంజ్ చేసిన తర్వాత ఈవినింగ్ రాగానే ఒక పెట్టులో అయిపోయాయి. మా పిల్లలు ఒక 2 మాత్రమే వాళ్ళ డాడీకి ఉంచారు, మిగతాయి మొత్తం తిన్నారనమాట. 4కు వస్తారు కాబట్టి నేను 3:30కి అలాగా కుకింగ్ ఫినిష్ చేశాను అనమాట. సో చూసారు కదా, ఇంకా చాలా బాగుంటాయి. తోటకూర వడలు కూడా చాలా చాలా బాగుంటాయి. నెక్స్ట్ టైం ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను చూడండి. మీకు ప్రతి వీడియో రావాలంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా వడలు ఎంత చక్కగా వచ్చాయో, ఒక 2 వాయిల్లో అయిపోయిందనమాట పిండి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బ్లెస్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.